హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హరి నివాసం. ఈరోజైతే మేము చెన్నై నుంచి కాంచీపురం అయితే వచ్చామండి. కంచిలో ఉన్న టెంపుల్స్ అయితే చూడ్డానికైతే వచ్చామన్నమాట. టెంపుల్ దగ్గర అయితే కార్ పార్క్ చేసామండి. రూమ్లోకి కూడా లగేజ్ ఏం షిఫ్ట్ చేయలేదు, రూమ్ అయితే తీసుకున్నాము. టైం అయితే ఇక్కడ 5:30 అలా అవుతుందన్నమాట. కంచిలో ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే టెంపుల్స్ ఓపెన్లో ఉంటాయి. వీలైనంత వరకు ఒక 2 టెంపుల్స్ అయినా చూసేస్తామనేసి కామాక్షి అమ్మ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది కామాక్షి అమ్మ టెంపుల్ అండి. టెంపుల్ లోపల ఏంటంటే జనం ఎక్కువ ఉన్నారనమాట. మనకి దర్శనానికైతే ఒక 3 అవర్స్ టైం పట్టేలాగా ఉంది. తర్వాత ఏంటంటే ఇంకా మేము ఇక్కడ చూసేసి ఎక్కువ టైం పడుతుందిలే, వద్దు మార్నింగ్ వద్దామనేసి మళ్ళీ ఏం చేసామంటే కైలాసనాథ టెంపుల్కి అయితే వచ్చామండి. చూడండి, ఇదైతే కైలాసనాథ టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే చాలా పెద్దగా చాలా బాగుందండి. కంచిలో ఏంటంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి, 100కు పైగా టెంపుల్స్ ఉన్నాయి. అన్నీ పెద్ద పెద్ద గుళ్ళు అనమాట. మేమైతే ఒక 4-5 చూసేసి అయితే బయలుదేరదాం అనుకున్నాము. కామాక్షి అమ్మ టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి అయితే ఆటోలో వచ్చామండి. ఆటోకి అయితే 100 రూపీస్ తీసుకున్నారనమాట. టెంపుల్ అయితే చాలా బాగుందండి చూడ్డానికి. మాకు దర్శనానికైతే 1 అవర్ పట్టిందనమాట. కరెక్ట్గా 6:30కి అలా బయటకైతే వచ్చేసామండి దర్శనం చేసుకొని. టెంపుల్ అయితే చూడండి ఈవినింగ్ టైంలో చాలా సూపర్గా కనిపిస్తుంది. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేసామండి. ఇప్పుడు ఆటోలో కామాక్షి అమ్మ టెంపుల్కి అయితే వెళ్తాము. చూడండి, ఇదైతే కామాక్షి అమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడి నుంచి దర్శనానికైతే లోపలికి వెళ్తామండి. ఇప్పుడు మేము టెంపుల్కి వచ్చే టైంలో ఏంటంటే ఆ రోజు పౌర్ణమి అండి. అమ్మవారిని ఊరేగిస్తున్నారనమాట. ఆ తర్వాత ఏంటంటే అందరూ అమ్మవారి వెనకాలైతే వెళ్ళిపోయారండి. ఇంకా మాకైతే దర్శనం 10 నిమిషాల్లో అయిపోయిందండి. అలా వెళ్ళాము, బాగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగిందండి. జస్ట్ 10 నిమిషాల టైం పట్టిందనమాట. అంతా కామాక్షి అమ్మ దయ అండి. అందరూ బాగుండాలమ్మా, అందులో మనం కూడా ఉండాలి అని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకొని, ఆ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా మొక్కుకొని దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చేసామండి. అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి వెనకాల కోనేరు ఉందనమాట. అందులో చేపలు చూడండి నైట్ టైమే ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. బ్లాక్ కలర్ కూడా కనిపిస్తున్నాయండి. ఏంటంటే కెమెరాలో క్యాప్చర్ అవ్వడం లేదు. ఇక్కడైతే మా ఆయన టెంపుల్ బ్యాక్ సైడ్ ఫోటోలు తీసుకుంటున్నారు. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. కేవలం 10 నిమిషాల్లో అయిపోయిందనమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా టైం ఉంది కదా అని ఏకాంబరేశ్వర ఆలయంకి అయితే వెళ్ళామండి. అక్కడి నుంచి ఆటోలో మళ్ళీ ఒక 100 రూపాయలు పడింది అనమాట ఖర్చు. అక్కడ నుంచి ఏకాంబరేశ్వర ఆలయం వెళ్ళాము. ఇక్కడ కూడా అంతేనండి, జస్ట్ 5 మినిట్స్లో మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఈ టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉందంటే చూడడానికి అంత పెద్దగా, అంత చాలా అంటే చాలా బాగుందండి ఏకాంబరేశ్వర ఆలయం మాత్రం. ఈ లోపల మాత్రం వ్యూ చూడడానికి చాలా సూపర్గా ఉందండి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. చూడండి పెద్ద గోపురము, ఎంత పెద్ద గోపురం అంటే అంత పెద్ద గోపురం ఉండేది. టెంపుల్స్ మాత్రం నిజంగా కంచిలో చూడడానికి చాలా బాగున్నాయండి. చూడండి, ఇది ఏకాంబరేశ్వర ఆలయం లోపల వ్యూ అనమాట. 4 వైపులా ఇలాగే ఉంటుంది, మధ్యలో గర్భగుడి ఉందండి. చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా మాకైతే 3 గుళ్ళు కంప్లీట్ అయ్యేపటికి చాలా సంతోషం అనిపించింది. ఎక్కువ టైం కూడా పట్టలేదండి. ఇక్కడి నుంచి ఏంటంటే డిన్నర్ చేయడానికైతే ఆటోలోనే మంచి హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే టెంపుల్లో పులిహోర ప్రసాదం ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత అయితే ఈ హోటల్కి వచ్చేసాము. ఇక్కడైతే శర్వణ భవన్ అండి. ఫుడ్ అయితే బాగుందండి. మీల్స్ అయితే ఏం లేదనమాట. మేమైతే ఒక దోశ తీసుకున్నాము. 80 రూపీస్ అండి దోశ. దోశ టేస్టీగానే ఉంది,
చట్నీస్ కూడా 4 రకాలు ఇచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయండి. ఏమంటే ఒక్క దోశ ఏంటంటే మనకైతే సరిపోదు. మేమేంటంటే ఆల్రెడీ టెంపుల్లో పులిహోర తిన్నాం కాబట్టి ఇంకా మాకు ఒక్క దోశ అయితే సరిపోయిందనమాట. టిఫిన్ కూడా బాగుందండి. మార్నింగ్ నుంచి ఈరోజు సరిగ్గా ఫుడ్డే లేదు. మధ్యాహ్నం బాగలేదు, మార్నింగ్ టిఫిన్ బాగలేదు. ఇప్పుడైతే బాగుందండి. హోటల్ అయితే బాగుంది, టిఫిన్ కూడా చాలా బాగుందనమాట. నాకైతే నచ్చిందండి. ఒక్క దోశ అయితే 80 రూపీస్ పడింది. ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా ఈ రోజ్ మిల్క్ షాపులు ఉన్నాయన్నమాట. ఇంకొకసారి ట్రై చేద్దామని అయితే వచ్చేసాము. ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నానండి. నేను ఐస్ క్రీమ్ ఫేవరెట్ అనమాట. నాకు ఎక్కడున్న ఐస్ క్రీమ్ మాత్రం ఖచ్చితంగా తింటా. మా వాళ్ళు అయితే తినరు, వాళ్ళైతే రోజ్ మిల్క్ తీసుకున్నారనమాట. రోజ్ మిల్క్ ఏంటంటే టేస్ట్ అయితే బాగుందండి. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. మా పాప కూడా కొద్దిగా తాగిందనమాట. ఇక్కడైతే మళ్ళీ కామాక్షమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడే మేము రూమ్ తీసుకున్నాం కాబట్టి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, మనం ఫస్ట్ కామాక్షమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మవారు ఏంటంటే ఊరేగింపుగా వెళ్తున్నారు. మేము తర్వాత టెంపుల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని భోంచేసి వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అమ్మవారు రిటర్న్ వస్తున్నారనమాట. ఇంకొకసారి దర్శనం అయితే జరిగిందండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఆ రోజు. ఈ టెంపుల్ దగ్గరే నేనైతే కొద్దిగా శారీ షాపింగ్ కూడా చేసేసానండి. శారీస్ అయితే ఇంకొక వీడియోలో పెడతాను. చూడండి, మార్నింగ్ టైం అయితే ఇక్కడ 6:30 అవుతుందన్నమాట. నెక్స్ట్ డే అండి. రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి ఇక్కడైతే మార్నింగే ఇంకా 6:30కి వరదరాజ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అండి ఇది. ఇక్కడైతేనే మనకి వెండి బల్లి బంగారు బల్లి ఉంటుంది కదా, ఆ టెంపుల్ ఇదేనండి. ఇక్కడైతే టైం అయితే 7:30కి టెంపుల్ ఓపెన్ అనమాట. మేమైతే 6:30కే వచ్చేసాము. క్యూ ఉంటుంది కాబట్టి ఇంకా కాస్త తొందరగా వచ్చేసామండి. టెంపుల్ అయితే చాలా పెద్దదనమాట. ఇక్కడైతే ఎక్కడ చూసినా శారీ షాపింగ్ ఉందండి. నాకేంటంటే నైట్ ఇంక అప్పటికే కంప్లీట్ ఛార్జింగ్ అయిపోయిందనమాట ఫోను. ఆ వీడియోస్ కూడా రావడం లేదు. మార్నింగు మెరైన్ కింగ్డమ్లో ఎక్కువ వీడియోస్ తీయడం వల్ల కంప్లీట్ ఫోన్ ఛార్జింగ్ అయితే అయిపోయిందండి. శారీస్ కూడా ఎక్కువ తీసుకోలేదు, 3 శారీస్ తీసుకున్నానమాట. ఇంక అందుకే పెద్దగా షూట్ కూడా ఏం చేయలేదండి. ఇంక ఇక్కడైతే చూడండి క్యూలో నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడైతే ఎంత జనం ఉన్నారు చూడండి ఆల్రెడీ క్యూలో. మేము కూడా ఇంక ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. చూడండి, మాకైతే దర్శనం కంప్లీట్ అయ్యేపటికి 3 అవర్స్ పట్టిందండి. ఇప్పుడైతే కరెక్ట్గా టైం 9:30 అలా అవుతుందన్నమాట. ఇప్పుడైతే బయటకు వచ్చేసాము. టెంపుల్లో అయితే ప్రసాదం పెట్టారండి. ఎంత ప్రసాదం పెట్టారో చూడండి. పొంగల్ పులిహోర పెట్టారనమాట. ఇదేంటంటే అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టింటారు కదా, ఆ ప్రసాదం అండి. ఇదైతే ఒక్కొక్కరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది 20 రూపీస్ అండి. మేము 3 తీసుకున్నాం అనమాట 20 రూపీస్తో. అస్సలు ప్రసాదం అయితే ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉందండి. పొంగల్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి అక్కడైతే ప్రసాదాలు అమ్ముతున్నారు. ఇంకా అవి కూడా తీసుకొని అయితే టెంపుల్లో నుంచి బయలుదేరాము. చూడండి, ఇక్కడ అన్ని రకాల ప్రసాదాలు పొంగల్, పులిహోర, చక్కెర పొంగలి అలా అన్ని రకాలు అమ్ముతున్నారనమాట. ఆ తర్వాత లడ్డు, చెక్లాలు, కజ్జాయిలు అన్ని స్వీట్స్ కూడా అమ్ముతున్నారండి టెంపుల్లో. ఇంకా అవన్నీ మొత్తం అయితే తీసుకొని ఇవి మాకు మధ్యాహ్నం లంచ్ లేకైతే తీసుకున్నామండి. ఎందుకంటే హోటల్స్ వెతకడం పెద్ద ఇబ్బంది. మాకైతే ఫుడ్ పెద్దగా నచ్చదు. అసలు ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి టెంపుల్లో. అసలు అయితే కామాక్షమ్మ గుడికి వచ్చిన తర్వాత అయితే అన్నీ చాలా అనుకూలంగా జరిగాయి అన్నమాట. వెండి బల్లి బంగారు బల్లి దర్శనం అయితే కంప్లీట్ అయిందండి ఈ టెంపుల్లోనే. ఇంకైతే ఊరికి బయలుదేరుతున్నాము. తినేవేనా మంచిది, ట్రైన్ రాదు. ఏమి లేదు, తెలుగులో చెప్పి రాదు. ఇంక ఇక్కడైతే వాటర్ యాపిల్ లిచీ అయితే తీసుకుందామని అయితే దిగామండి. అవేవో వేర్లంట. చూడండి, ఏమని నేను చూపిస్తా, మీకు అర్థమవుతే చూడండి. ముడవట్టాన్ని కాలు తెలంగి.
ఆయన ఏంటంటే వాటిని ఏం తమిళ్లో చెప్తున్నారండి, అదేంటో నాకైతే అర్థం కాలేదనమాట. వాటి రెసిపీ అయితే యూట్యూబ్లో చూపిస్తున్నారు, ఇది ఇలా సూప్ చేసుకోవాలండి అని వాటిని అయితే చూపిస్తున్నారండి. అవైతే నల్లగా గడ్డల్లాగా ఉన్నాయన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూడడము, ఇంకా అవైతే మేము తీసుకోలేదు. లిచీను కొద్దిగా వాటర్ యాపిల్ అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసామండి. చూడండి ఇవే గడ్డలు అనమాట. ఇంకొద్దిగా దూరం వచ్చిన తర్వాత ఏంటంటే ఫ్రూట్ షాప్ కనిపించిందండి. ఇప్పుడు తమిళనాడు కంప్లీట్ అయిపోయి మనం ఆంధ్రాలోకి వచ్చేసాము. ఇంక ఇక్కడైతే కొద్దిగా ఫ్రూట్స్ తీసుకుంటున్నాం అనమాట. మా ఆయనకి ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువ తినడం అలవాటు. ఇంకెక్కడ ఫ్రూట్స్ కనిపించినా ఖచ్చితంగా నిలుపుతారు. ద్రాక్ష అయితే చాలా బాగుందండి. ఇంకొద్దిగా ద్రాక్ష ఇంకా ఏవో తీసుకున్నారనమాట ఇక్కడ. ఇట్లా 260 కిలో 260. దోసకాయ 4 కిలో నూరు 4 కిలో బాగుందా? గణపతి 4 కిలో నూరు 4 కిలో నూరు. ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. కాస్ట్ కూడా నాకైతే రీజనబుల్గానే అనిపించింది అనమాట. కొద్దిగా అరటిపళ్ళు ఇంకా కొద్దిగా ద్రాక్ష ఇంకేదో తీసుకున్నారండి. చక్కెరకాయ 4 కిలో నూరు 4 కిలో నూరు. కొంచెం తీసి చాలా కేజీ. దోసకాయ కర్బూజా 4 కిలో నూరు 4 కిలో నూరు. ఫాలూస్ 4 కిలో నూరు 4 కిలో నూరు. లేదులే 4 కిలో నూరు 4 కిలో నూరు. అయితే నీట్గా ద్రాక్ష అంతా వాష్ చేసుకొని తినుకుంటూ అయితే వెళ్తున్నామండి. ఇంకా జర్నీ అంటేనే ఏదో ఒకటి తినుకుంటూ వెళ్ళడమే అన్నట్టుంది. ఈరోజు మీకు ఈ వీడియోస్లో కూడా ఎక్కువ ఫుడ్డే కనిపిస్తుంది నాకు తెలిసి. ద్రాక్షలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ ద్రాక్ష. ఇంకా దగ్గర అయితే మదనపల్లి దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఎటువైపు చూసినా మామిడి చెట్లేనండి. అటువైపు ఇటువైపు కంప్లీట్గా మామిడి చెట్లే ఉన్నాయన్నమాట. అది కూడా ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా మామిడికాయలు ఉన్నాయండి. వాతావరణం ఏంటంటే ఇప్పుడు కొద్దిగా చల్లబడింది. మార్నింగ్ ఏంటంటే చెన్నై అంతా విపరీతం ఎండలు. ఇప్పుడు ఏంటంటే బాగుందండి. మన వైపు వస్తే ఏంటంటే బాగుంటుందన్నమాట. తమిళనాడు వైపు ఏంటంటే సమ్మర్లో ఎక్కువ ఎండలు, కొద్దిగా ఉండడానికి ఇబ్బంది అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే చూడండి కంప్లీట్గా వచ్చేసాము. దాదాపు ఇక్కడ టైం అయితే ఒక 1:32 అలా అవుతుందనమాట. ఇంక ఇప్పుడైతే ఒక ప్లేస్ చూసుకొని ఇంకా భోజనానికి అయితే రెడీ అయ్యాము. ఆల్రెడీ ఫుడ్ తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా హోటల్స్తో కూడా ఇబ్బంది లేదు. లగేజ్ ఏంటంటే డిక్కీ ఫుల్ అయిపోయి కొద్దిగా ఎక్కువ ఉందండి. అక్కడ బొమ్మలన్నీ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా లగేజ్ అయితే ఎక్కువ అయిపోయిందనమాట. ప్రసాదాలు అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఈరోజు. ఇవన్నీ టెంపుల్స్లో తీసుకున్నవేనండి. పులిహోర, చక్కెర పొంగలి, పెరుగన్నము, మామూలు పొంగలి తీసుకున్నాం అనమాట. పులిహోర అయితే అన్నీ బాగున్నాయండి. పులిహోర అనే కాదు, మాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయన్నమాట. మార్నింగ్ తీసుకున్నాం కదా, మధ్యాహ్నం కూడా ఏం పాడవలేదండి, చాలా చక్కగా ఉన్నాయి. అసలు ఈరోజు ఈ ఫుడ్కి కానీ దేనికి కానీ ఏమి ఇబ్బంది పడలేదండి. ఇంకా భోంచేసిన తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి ఇంకా మాకైతే దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసామండి. లగేజ్ ఇంకా కింద ఉందన్నమాట. కొద్దిగా తీసుకొచ్చి లోపల పెట్టారు. టైం అయితే 3:50 అవుతుందండి కరెక్ట్గా. 3:50 అవుతుంది. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయిన వాళ్ళము 3:50కి అయితే ఇంటికి వచ్చామన్నమాట. అస్సలు చాలా బాగా జరిగిందండి. నాకైతే వచ్చినట్ల 3 డేస్ ప్రయాణం చేసినట్లు కూడా అనిపించలేదు. ఇంక ఇక్కడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నేనైతే గ్రీన్ టీ చేసుకుంటాను. కొద్దిగా అల్లం వేసి కొద్దిగా గ్రీన్ టీ వేసుకొని ఒక 2 మినిట్స్ మరలనిచ్చి నేనైతే హనీ వేసుకుంటానండి. నేను అందుకే బయట ఎక్కడ ఏ టీను తాగనమాట. ఇది నాకు అలవాటు కూడా లేదు. ఉంటే తాగుతాను, లేకపోతే లేదండి. నాకు ఇదే అలవాటు. చాలా బాగుంటుందండి. కొద్దిగానే మిక్స్ చేసుకొని తాగితే వేడివేడిగా గ్రీన్ టీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నైట్కి ఏంటంటే చూడండి ఇంట్లో కొద్దిగా పెరుగు ఉండిందనమాట. ఇంకా కొద్దిగా గారెల పిండి కూడా ఫ్రిడ్జ్లో ఉండింది. ఇలా మిరపకాయ వేసేసామంటే పెరుగు పుల్లగా అవదండి. 3-4 డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది. ఇంక కొద్దిగా గారెల పిండి ఉంటే ఇంక చట్నీ కూడా ఏం చేయలేదనమాట ఈరోజు. ఇందులోకి ఇంకొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసి గారెలు అయితే వేసేసాను. పెరుగు అయితే తర్వాత వేసేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేశానండి నైట్ డిన్నర్కి.
చూడండి. ఇంకా గారెల పిండిలోకైతే కొద్దిగా ఎక్కువ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. మా ఇంట్లో ఏంటంటే ఉద్దివడలు ఎక్కువ తింటారనమాట. అందుకు నేను పిండి అయితే కొద్దిగా వీలైనంత స్టోరేజ్ పెట్టుకుంటానండి. ఏం పాడవదు, బాగుంటుంది. ఇంకా రాగానే ఏంటంటే ఆ బీచ్కి వెళ్ళిన బట్టలు అన్నీ బకెట్లో ఒక 2-3 సార్లు అద్దేసి అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. ఇంకా వంట కూడా నాకు పెద్దగా చేయాలనిపించడం లేదండి. వడలు అయితే మాకు సరిపోతాయి అనమాట. ఇవే కొద్దిగా స్పైసీగా చేసుకుంటే చట్నీ కూడా అవసరం లేదులే అనేసి ఇంకా చట్నీ కూడా ఏం చేయలేదు. మా ఆయన కోసం అయితే ఎగ్స్ అయితే పెట్టేశాను. వడలు అయితే చూడండి అస్సలు నూనె పీల్చవండి. ఉద్దివడ ఏంటంటే వాటర్ వేయకుండా గట్టిగా మనం గ్రైండర్కి వేసుకున్నామంటే అస్సలు ఆయిల్ పీల్చదనమాట. చాలా హెల్దీ అండి ఉద్దివడ. చాలా కాల్షియం ఉంటుంది ఉద్దిబ్యాళ్ళలో. కాబట్టి మేము ఉద్దివడ కూడా కొద్దిగా ఎక్కువ తింటాము. మా ఆయనకైతే ఈ వడ చాలా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ వడలు అయితే క్రిస్పీగా టేస్టీగా అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా ఎగ్స్ అయితే తిరువాత వేసేసానమాట. పెరుగు అయితే తిరువాత వేసేసాను. ఈరోజు డిన్నర్ అయితే ఇదేనండి. పెరుగులేకైతే వడలు వేసుకొని తినేస్తామన్నమాట. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఉద్దివడలు. ఇవైతే కొద్దిగా కూడా ఆయిల్ పీల్చవండి. నేను మీకు ఒకటి తుంపి చూపిస్తాను చూడండి. పైన అయితే క్రిస్పీగా, లోపలైతే సాఫ్ట్గా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఉద్దివడకి ఏంటంటే కొద్దిగా వాటర్ వేయకుండా రుబ్బేసుకుంటే చాలండి, మనకి వడలు అయితే చాలా బాగా వస్తాయి. ఉద్దివడ ఏంటంటే పెరుగు కాంబినేషన్స్తో తింటే చాలా బాగుంటుందండి. కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి వేసి పెరుగు తర్వాత వేసుకున్నామంటే చాలు. చట్నీ కూడా అవసరం లేదనమాట. వడలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఒక వాయి వేసిన తర్వాత ఇంకొక వాయి వేసానమాట. ఇలా పెరుగులో వేసుకొని ఉద్దివడ తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చట్నీ కూడా అవసరం లేదండి. వడ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. ఆయిల్ అనేది అస్సలు పీల్చదనమాట. ఉద్దివడ ఇలా చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇదేనండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.